ల్యాబ్స్ అండి. 11 ల్యాబ్స్ అంటే మీకు ఏదైనా మీరు అంటే మీ దగ్గర అంటే మీరు కూడా మాట్లాడలేము, మేము వాయిస్ క్రియేట్ చేసుకోలేము, మాకు ఎవరైనా ఐ మీన్ ఫీమేల్ వాయిస్ కావాలి, లేడీ వాయిస్ ఐ మీన్ సారీ మేల్ వాయిస్ కావాలి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వాయిస్ ఓవర్స్ చేసుకోవాలనుకున్నప్పుడు మీ దగ్గర టెక్స్ట్ ఉంటే చాలు. అంటే ఏ మ్యాటర్ని మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారో అది ఇందులో 11 ల్యాబ్స్ ఏంటంటే మీరు ఆ వాయిస్ ఓవర్ని క్రియేట్ చేసుకోవచ్చండి. సో నథింగ్ బట్ ఏ లైక్ ఇప్పుడు అందులో చూసారా ఏదైతే మన నోట్బుక్ ఎలాంలో ఏంటో బుక్ అప్లోడ్ చేసాం, అది వాయిస్ క్రియేట్ చేసింది. సో మీరు వెళ్తూ ట్రావెల్లో సో 11 ల్యాబ్స్లో ఏంటంటే డిఫరెంట్ టైప్గా వాడుకోవచ్చు. మీరు కూడా ఏంటి ఆ కంటెంట్ మీరు అప్లోడ్ చేసుకోవడం, దాన్ని వాయిస్ ఓవర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో యూ కెన్ డౌన్లోడ్ ఇట్ MP3 ఫైల్. సో అండ్ మీరు మొబైల్లో వినొచ్చండి. లేదా జనరల్గా ఎందుకు వాడతారంటే ఇది వీడియో క్రియేటర్స్ వాళ్ళు ఎక్కువగా వాడతారు. ఎందుకంటే ఒక వీడియో క్రియేట్ చేసి దాని బ్యాక్గ్రౌండ్లో డిఫరెంట్ డిఫరెంట్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి వాడతారు. అండ్ ఇందులో 11 ల్యాబ్స్ ఇంకొకటి వండర్ఫుల్ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్ ఎఫెక్ట్స్ అండి. మీరు ఓన్ సౌండ్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దట్స్ విల్ సీ హౌ ఇట్ ఈస్. ఓకే, 11 ల్యాబ్స్ అండి, జస్ట్ సింపుల్ లాగిన్ అండి. ఇది కూడా మీకు ఏంటంటే ఆల్మోస్ట్ అంటే చాలా వరకు ఫ్రీనండి. ఆల్మోస్ట్ 10,000 క్రెడిట్స్ ఇస్తుంది మీరు ఒకసారి లాగిన్ అయితే. సో 10,000 క్రెడిట్స్ అంటే యూ కెన్ ఐ మీన్ క్రియేట్ థౌజండ్స్ ఆఫ్ వాయిస్ ఓవర్స్ అనమాట. సో ఇదే అనమాట ఎలా ఇంటర్ఫేస్ ఉంటుంది. మీరు ఇందులో కూడా చూడండి ఆడియో బుక్ తయారు చేసుకో సేమ్ ఎల్ఎంఎల్ అందులో ఎలాగో ఇందులో కూడా ఓన్లీ ఏంటంటే మీకు క్రెడిట్స్ అనేది చూడండి ఇక్కడ. అంటే మీరు అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉండదండి. ఎందుకంటే మీరు మళ్ళీ 10,000 క్రెడిట్స్ వాడేటంత ఏం మనం వాడమండి. ఓకే, మరి కంప్లీట్గా వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ అన్నీ చేస్తారు కాబట్టి వాళ్ళకి మాత్రమే అవసరం ఉంటుంది అంతా. ఇదిగోండి ఇది చూసారంటే ఇప్పుడు మీరు ఫ్రీలో ఉన్నప్పుడు మీకు ఇంత ఇదిగోండి ఇదంతా ఉంటాయండి. ఇందులో మీరు చూస్తే ఆల్మోస్ట్ ఆల్ 10,000 క్రెడిట్స్ ఉంటాయి. కావాలనుకుంటే $5 పర్ మంత్ అనమాట. నేను ఐ విల్ షో యూ 10,000. యా ఇదిగోండి దేర్ ఆర్ 10,000 క్రెడిట్స్ రిమైనింగ్ ఆన్ యువర్ ఫ్రీ ప్లాన్ అండి. ఓకే, సో ఎవ్రీ టైం ఏంటంటే మళ్ళీ సో నాకు 24 జూలై అంటే నెక్స్ట్ ఇయర్ 24 జూలైకి నాకు అది మళ్ళీ రెన్యూవల్ అయిపోతుంది. అంటే మళ్ళీ 10,000 క్రెడిట్స్ యాడ్ అయిపోతాయి. సో నో నో నీడ్ టు వరీ అబౌట్ దిస్ అనమాట. సో ఈ 10,000 క్రెడిట్స్ ఆర్ ఎనఫ్ అనమాట. ఇందులో మీరు చూడండి టెక్స్ట్ టు స్పీచ్ ఇచ్చుకోవచ్చు, వాయిస్ చేంజర్ చేసుకోవచ్చు, సౌండ్ ఎఫెక్ట్స్ క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, కొంచెం డీటెయిల్గా చేయాలనుకుంటే స్టూడియోలోకి వెళ్ళి చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఓన్లీ టెక్స్ట్ టు స్పీచ్ చూపిస్తాను నేను. ఓకే, ఇక్కడ ఇలా వస్తుంది టెక్స్ట్ టు స్పీచ్ అన్నాక మీరు ఇక్కడ ఏం కావాలనుకుంటున్నారు ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ మీరు వాయిస్ ఓవర్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే అంతే సింపుల్. ఓకే, ఇక్కడ మీరు చూడండి అది కూడా చెప్పొచ్చు. నేరేట్ ఏ స్టోరీ, ఓకే, టెల్ ఏ సిల్లీ జోక్, రికార్డ్ అండ్ అడ్వర్టైజ్మెంట్, స్పీక్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్, డైరెక్టర్ డ్రామాటిక్ మూవీ, హియర్ ఫ్రమ్ ఏ వాయిస్ గేమ్ లైక్ అంటే ఒక చిన్న ఐడెంటిఫై చేస్తాం. సో యూ క్యాన్ ఐ విల్ సెలెక్ట్ లైక్ నేరేట్ ఏ స్టోరీ అండి. ఓకే, సో అంటే ఇప్పుడు మీకు ఏదైనా టెక్స్ట్ మీద రెడీగా ఉంటే మీరు ఇచ్చుకుంటే ఇట్ విల్. In a quiet village where the sky brushes the fields in hues of gold, young Mia discovered a map leading to forgotten treasures. Little did she know. See how it is. సో ఆల్మోస్ట్ ఆల్ చూడండి మీరు ఒకేసారి ఇందులో 5,000 క్యారెక్టర్స్ ఎంటర్ చేసుకోవచ్చు అండి టెక్స్ట్. అంతవరకు అది మీకు ఫ్రీ ఆడియో క్రియేట్ చేస్తుంది. సారీ, నేను ఇప్పటి వరకు ఏంటంటే ఇప్పుడు ఎంటర్ చేసింది 285 క్యారెక్టర్స్ అండి. అంటే ఇంకా 5,000 అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక పెద్ద పారాగ్రాఫే మీరు ఇవ్వచ్చు అన్నమాట. ఓకే, సో అందులో మీరు వాయిస్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇలా క్లిక్ చేసుకొని మీరు సపోజ్ లేడీ వాయిస్ కావాలి, లేడీ వాయిస్ క్రియేట్ చేసుకుని అగైన్ నేను జనరేట్ అంటే చాలు ఆ వాయిస్తో స్పీచ్ అయిపోతుంది. In a quiet village where the sky brushes the fields in hues of gold, young Mia discovered a map. సింపుల్ అన్నమాట. ఇంకా ఇందులో మీరు మన తెలుగు వాళ్ళు కూడా తెలుగు ఆడియో తెలుగు కూడా ఉంటుంది ఇందులో, తెలుగు కానీ అదర్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు ఏంటంటే ఓకే ఇక్కడ రెడీ లేవన్నప్పుడు ఇక్కడ కొంచెం సెలెక్ట్ చేయండి, ఎక్స్ప్లోర్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఏంటంటే డిఫరెంట్ వాయిసెస్ ఏంటంటే సారీ ఫిల్టర్స్లోకి వెళ్తున్నాను. మనకి కావాల్సిన లాంగ్వేజ్ ఇక్కడ సెలెక్ట్ చేయండి. మీకు ఏం కావాలంటే తెలుగు కావాలంటే తెలుగు ఉంటుంది చూడండి ఇలా తెలుగు. తర్వాత హిందీ కావాలంటే హిందీ కూడా ఉంటుంది. ఈవెన్ అదర్ లాంగ్వేజ్ కూడా, అంటే ఇందులో ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని లాంగ్వేజ్ ఉంటాయండి. కొంచెం బాగా ఫేమస్ ఈ టూల్. సో నేను తెలుగు సెలెక్ట్ చేస్తున్నాను యాజ్ పర్ ద కన్వెన్షన్.
ఓకే, ఇక్కడ ఎసెంట్ అంటే మీరు ఎనీ అంటే ఇట్స్ నాట్ రైట్. ఓకే, వచ్చాక మీరు చూడండి, అంటే మీరు ఆ కంటెంట్ బట్టి కూడా మీరు నేను స్టోరీ నేరేట్ చేస్తానంటే దాన్ని బట్టి వాయిస్ అదే సజెస్ట్ చేస్తుంది. కన్వర్షనల్ క్యారెక్టర్స్ అండ్ సోషల్ మీడియా అలా అంటే దాన్ని బట్టి అది కొంచెం సజెస్ట్ చేస్తుందన్నమాట. ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఎనీ క్వాలిటీ నో ప్రాబ్లం. జెండర్ మేల్ ఫీమేల్ న్యూట్రల్. ఓకే, మేల్ లేదా ఫీమేల్ సెలెక్ట్ చేయండి. ఏజ్ కూడా చూడండి, ఓల్డ్ ఏజ్, మిడిల్ ఏజ్, యంగ్ ఏజ్ కూడా ఇస్తుంది. అలాగే నోటీస్ పీరియడ్ అంతా ఓకే, అంతా చేసి అప్లై ఫిల్టర్స్ అనమాట. సో నోటీస్ పీరియడ్ అంటే ఏంటి సార్ అది? జస్ట్ అండి అంటే మళ్ళీ మీరు క్రియేట్ చేసుకోవడానికి అంటే అంతే, మీరు చేస్తారు మళ్ళీ అది రిమైండర్ ఇస్తుంది అన్నమాట. ఓకే, కమెంట్ అండి. Some people just calling me about meeting link. So still okay. సో ఇందులో ఏంటంటే ఇదిగోండి అది మీకు సజెస్ట్ చేస్తుంది ట్రెండింగ్ వాయిసెస్ ఇవన్నీ. సో ప్లీజ్ సార్ మ్యూట్ యువర్ సెల్ఫ్ అండి మీరు. ఓకే, సో ఇదర్ లైక్ అంటే డిఫరెంట్ వాయిసెస్ ఇవన్నీ ఉంటాయండి. ఇందులో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఐ మీన్ దాన్ని బట్టి మీరు ఇంకొకటి ఏంటంటే మీ వాయిస్ని కూడా మీరు క్లోన్ చేసుకోవచ్చు అండి. ఓకే, చేసుకొని ఇట్ విల్ క్రియేట్ ఏ వండర్ఫుల్, ఐ మీన్ మీ వాయిస్ని మీరు అప్లోడ్ చేసుకొని మీరు క్రియేట్ చేసుకోవచ్చు, క్లోనింగ్ చేసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ వన్ టైప్. అండ్ మీకు ఇంకోటి చెప్పాను కదా, సౌండ్ ఎఫెక్ట్స్ అండి. ఓకే, సౌండ్ ఎఫెక్ట్స్లో ఎలాగంటే సింపుల్ అండి. మనకి ఏదైనా చూడండి, నేను కొన్ని ఏంటంటే ఇలాగ కొన్ని ఆల్రెడీ డిఫాల్ట్ ఉన్నాయి, అంటే ఇంతకుముందు నేను క్రియేట్ చేసింది 11 Labs. అంటే చూసారా మాట్లాడిన బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ సౌండ్స్ అనమాట. ఇప్పుడు చూడండి 11 Labs. 11 Labs. సో ఇలా కొన్ని చేసుకోవచ్చు అనమాట. లైక్ యానిమల్ సౌండ్ కానీ బాస్ చూసారు, డిఫరెంట్ ఉన్నాయి. మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ మనకి ఇక్కడ చూడండి డిస్క్రైబ్ సౌండ్, మీకు ఏ టైప్ ఆఫ్ సౌండ్ మీరు అడగవచ్చు ఇక్కడ. సపోజ్ మీకు ఏంటంటే ఒక డిఫరెంట్, సపోజ్ ఐ వాంట్ సౌండ్ ఎఫెక్ట్ ఫర్ ఏదైనా వార్ అవుతుంది అనుకోండి. ఓకే, వార్. ఓకే, సౌండ్ ఎఫెక్ట్ ఫర్ వార్ విత్ లైక్ అయినా చూసారా చాపర్ సౌండ్స్, లైక్ గన్ ఫైర్ అంటే కొన్ని చెప్తున్నాను అనమాట. అవి కూడా వస్తే బాగుంటుంది. అలాగే సాడ్ అంటే లైక్ ఆ టైపు, అండ్ క్రైయింగ్ ఎట్సెట్రా అండి. అలా మీరు అంటే ఏంటంటే మూవీస్లో మీరు జస్ట్ ఎగ్జాంపుల్ ఎప్పుడంటే మూవీస్లో చూసారా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సౌండ్స్ అని ఇవన్నీ ఏంటంటే మాన్యువల్గా క్రియేట్ చేస్తుంటారు కదా. ఇప్పుడు గుర్రాలు రన్ చేస్తాను అనుకుంటే టక్ 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 సౌండ్ రావాలంటే దే హ్యావ్ టు క్రియేట్ అనమాట. ఇక్కడ అది అవసరం లేదన్నమాట. సో ఇట్ విల్ క్రియేట్ ఆటోమేటికల్లీ. చూడండి ఒక 4 టైప్స్ ఆఫ్ సౌండ్స్ అది క్రియేట్ చేసింది అనమాట. ఓకే, 4 టైప్స్ వన్సే అంటే so I am removing like crying. Okay, it is mix up. Okay, done. Yeah, ఇప్పుడు వచ్చిందండి. యా నౌ ఇట్స్ create. Feel like a gun firing. ఓకే, సో నేను సపోజ్ గన్ ఫైర్ తీస్తాను అనుకోండి, చాపర్ సౌండ్. ఓకే,
వన్స్ ఇట్ ఈస్ రెడీ ఇట్ విల్ డిస్ప్లే హియర్ అండి. ఇక్కడ చూసారా రొటేట్ అవుతుంది. సో యూ హ్యావ్ టు వెయిట్. యా నో ఇట్స్ జనరేటెడ్ సంథింగ్. లెట్స్ సి వాట్. అచ్చా, సో నాది ఆల్రెడీ ఇంతకుముందు చాపర్ సౌండ్ ఇచ్చాను కదా, చూడండి. సో సో ఇలా ఏంటంటే మీకు కావాల్సిన సౌండ్ ఎఫెక్ట్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చండి. అంటే మీకు ఏ టైప్ కావాలో దాన్ని అడగడమేనండి, అంతే. బికాస్ సార్ నేచర్ సౌండ్ వస్తుందా? నేచర్ సౌండ్ అంటే లైక్ విజువల్ సౌండ్. అన్ని వస్తాయండి. ఓకే, ఎర్లీ మార్నింగ్ విజువల్ సౌండ్. యా మీరు జస్ట్ మీరు డిస్క్రైబ్ చేయండి వాట్ టైప్ ఆఫ్ సౌండ్ యూ వాంట్, యూ క్యాన్ క్రియేట్ అండి. ఓకే.